నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. నష్టపరిహారం రైతులకు వెంటనే, నష్టపరిహారం రైతులకు వెంటనే, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రుణమాఫీని వెంటనే, 2 లక్షల పైబడిన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీని వెంటనే. రైతు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడానికి అనేక వాగ్దానాలు చేసింది. రైతుల రుణమాఫీ 2 లక్షలు ఏకకాలంలో రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తామని అన్నారు. సంవత్సర కాలం అయిపోయింది వీరు అధికారంలోకి వచ్చి. అయినా 2 లక్షల రూపాయల రుణమాఫీ అందరి రైతులకు చేయలేదు. అందరి రైతులకి రుణమాఫీ వర్తింపజేయాలని, అందరు రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో ఈ ధర్నా చేస్తున్నటువంటి విషయం రైతు సోదరులందరికీ తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే రైతు భరోసా, ఈ రైతు భరోసా పథకం, రైతు బంధు, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అన్నారు, పేరు మార్చి రైతు భరోసా అన్నారు. కానీ ఖరీఫ్ కాలంలో వేసినటువంటి పంటలకి, ఖరీఫ్ కాలంలో సాగు చేసినటువంటి వ్యవసాయ భూములకి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేదు. మళ్ళీ రబీ వేసవి కాలం పంట కూడా వేసేటటువంటి తడం వచ్చింది. ఇదేదో చెప్తా ఉన్నారు, సంక్రాంతి తర్వాత రైతు భరోసాని అమలు చేస్తాం, రైతులందరికీ రైతుల ఖాతాల్లో వేస్తామని అంటున్నారు. కానీ వారు అన్ని సాంకేతికంగా వాళ్ళు ఎట్లా ఎగ్గొట్టాలనేటటువంటిది, సన్నకారుకి ఇస్తారా, చిన్నకారుకి ఇస్తారా, వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి ఇస్తారా, శాసనసభ ఉప కమిటీ, సబ్ కమిటీ ఏదో సిఫారసు చేసిన మేరకు ఇస్తామంటున్నారు. ఇంతవరకు అది నిర్దిష్టమైనటువంటి కార్యరూపం తీసుకోలేదు. అదే కాకుండా ధాన్యం పండించినటువంటి రైతులు ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామంటారు. 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఇప్పుడు మెలికేశారు. ఏంటంటే టెక్నికల్ మెలికే, సన్న రకాలకే 500 రూపాయలు బోనస్ ఇస్తామంటున్నారు, దొడ్డు రకాలకి ఇవ్వమంటున్నారు. ఒక సాంకేతికంగా ఒక మెలిక ఎగ్గొట్టడానికి, రైతులు పండించినటువంటి పంటకి బోనస్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి దొడ్డు రకాలకి ఇవ్వం, సన్న రకాలకి ఇస్తామంటున్నారు. తెలంగాణ రైతు సంఘం ఏం చెప్తున్నా ఉన్నదంటే, ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే, రైతు పండించినటువంటి ప్రతి గింజకి అది దొడ్డు రకమా, సన్న రకమా, ఆ ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదే కాకుండా కొనుగోలు కేంద్రాలలో ఇన్ఛార్జీలు ఉంటారు, ఆ తూకాలు వేసే దగ్గర మాయిత్సర్ పేరుతో తూకాలు వేయకుండా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తూకం వేసేటటువంటి క్వింటాకు 65 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అవి ఎవరు జేబుల్లోకి పోతున్నాయో ఇంతవరకు అవి రైతులు చెల్లిస్తూ ఉన్నారు. ఆ రైతులు చెల్లించినటువంటి ఆ డబ్బుని, హమాలీ డబ్బుల్ని ప్రభుత్వమే భరించి రైతులకు వాపసు చేయాలని కూడా రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసేటటువంటి, జాతికి అన్నం పెట్టేటటువంటి రైతాంగం అనేక కష్టాలకి, నష్టాలకి కనీసం గిట్టుబాటు ధర కల్పించలేనటువంటి దుస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అందుకోసం వీటన్నిటిని అమలు చేయమని డిమాండ్ చేయడానికి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తోంది. ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ తెలంగాణ రైతు సంఘం తరఫున వారికి ధన్యవాదాలు, జేజేలు తెలుస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి, ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి రైతు సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.